హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ ముచ్చట్లు. ఈరోజు అయితే నేనైతే ఒక కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. అందరికీ అర్థమైపోయి ఉంటుంది. అదే పుట్టగడగల కర్రీ అయితే చేస్తున్నాను. సో గ్రేవీ టైప్లో చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే చపాతీలోకి కూడా బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో. ఇంకేముంది, కావాల్సినవన్నీ అయితే తీసేసుకున్నాను. ఒక 200 గ్రాముల పుట్టగొడుగులు, అలాగే మీడియం సైజ్ ఎర్రగడ్డలు ఒక 3, ఒక పెద్ద టమాటో, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, పచ్చి కొబ్బరి, అలాగే తిరగమాతకు కావాల్సిన దినుసులన్నీ కూడా తీసేసుకున్నాను అనమాట. ముందైతే ఈ పుట్టగొడుగులని ఒకసారి అలా క్లీన్ చేసి మళ్ళీ వాటర్ పోసేసి కొంచెం ఉప్పు వేసేసి అయితే 5 మినిట్స్ బాయిల్ చేపిచ్చేస్తాను. సో దట్ క్లీనింగ్ ప్రాసెస్కి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి. సో అవి తీసేసిన తర్వాత మళ్ళీ గిన్నె పెట్టేసి ఇందులో అయితే ఆయిల్ వేస్తున్నాను. గ్రేవీ టైప్ కర్రీస్కి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుంది, కానీ నేనైతే తక్కువే వేస్తున్నాను అనమాట. ఇక ఆయిల్ వేడెక్కిన తర్వాత తిరగమాత సామాన్ అవన్నీ వేసేసి కొంచెం అయితే అలా చిటపట్లాడిన తర్వాత కట్ చేసి పెట్టుకునే ఎర్రగడ్డల ముక్కలు కూడా అందులోనే వేసేసి ఎర్రగడ్డలు అయితే సిమ్లో పెట్టేసి బాగా అయితే వేయించుకోవాలి. అప్పుడే కూర అయితే మరింత టేస్టీగా వస్తుందన్నమాట. ఈ ఎర్రగడ్డలు వేగే లోపల నేనైతే మసాలా అయితే రెడీ చేస్తాను. పెద్ద వస్తువులేం అవసరం లేదు. జీడిపప్పు ఉంటే జీడిపప్పు వేసుకోండి, నా దగ్గర లేదు కాబట్టి వేరుశనగపప్పు, అలాగే పచ్చి కొబ్బరి, ఒక యాలక్కాయ, 2 అదే చెక్క మొగ్గ అంటారు కదా, అవి కూడా వేసేసి టమాటో కూడా వేసేసి అయితే వీలైనంత మెత్తగా అయితే పేస్ట్ అయితే చేసుకోవాలి. సో ఇప్పుడైతే నేనైతే మిక్సీకి అయితే వేసేస్తున్నాను అనమాట. ఇప్పుడు మిక్సీ అయితే పట్టేద్దాము. ఈ లోపల ఆనియన్స్ అయితే ఎంతవరకు వచ్చాయో చూసేద్దాం రండి. సో ఆనియన్స్ కూడా వేగుతున్నాయి. ఇప్పుడే కొంచెం అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా వేసేస్తున్నాను అనమాట. వేసేసి ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు అయితే అలా వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు మనమైతే మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా పేస్ట్, అయితే వీలైనంత మెత్తగా అయితే చేసుకోండి. ఇప్పుడు దీన్ని కూడా ఇందులో వేసేసి ఇది కూడా ఒక 5 మినిట్స్ వరకు పచ్చి వాసన పోయేంత వరకు అయితే అలా వేగనిద్దాము. సో వేగుతుంది. ఇప్పుడు ఇందులో కావాల్సినంత ఉప్పు, పసుపు, కారం కూడా ఇందులోనే వేసేసి ఒకసారి అలా కలిపేద్దాం. కరివేపాకు కూడా వేసేస్తున్నాను అనమాట. ఇవన్నీ వేసేసి అలా కలిపేసిన తర్వాత కొంచెం మష్రూమ్స్ ఉన్నాయి కదా, మష్రూమ్స్ని అయితే క్లీన్ చేసి మొత్తం పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇందులోనే మష్రూమ్స్ కూడా వేసేసి అలా కలిపేసి ఒక 5 మినిట్స్ వేగనిచ్చిన తర్వాత వాటర్ అయితే పోసేద్దాం. మరీ ఎక్కువ వాటర్ పోయొద్దు, ఎందుకంటే గ్రేవీ టైప్ కదా, మరీ పలచగా అయిపోతుంది. అందుకని కొంచెం వాటర్ వేస్తున్నాను అనమాట. బేసిక్గా నేను పాపను ఎత్తుకొని చేస్తున్నాను కాబట్టి పెద్ద అంతగా వీడియో తీయడానికి అవ్వట్లేదు. నీళ్ళైతే పోసేసాను. ఇప్పుడైతే మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 10 మినిట్స్ అయితే ఉడకనిచ్చేద్దాము. తర్వాత ఒకసారి చూద్దాం ఎలా ఉంది అనే సంగతి. మూత అయితే పెట్టేస్తున్నాను ఒక 10 మినిట్స్. చూసారా, 10 మినిట్స్ తర్వాత అయితే కొంచెం అయితే చిక్కబడింది కదా. ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం అది ఎలా ఉందో చూసుకొని మళ్ళీ కొద్ది చిక్కబడేదాకా ఒక 5 మినిట్స్ అయితే మళ్ళీ సిమ్లో పెట్టేసి అయితే బాయిల్ చేసేసేయండి. మీకు కావాలంటే కారం తక్కువ అయితే కారపొడైనా వేసుకోవచ్చు, లేదంటే ఒక 2 పచ్చిమిరపకాయలు కట్ చేసన్నా వేసుకోవచ్చు అనమాట. నేనైతే కారం వేయట్లేదు. ఒక 2 పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. బాగా దగ్గర పడిపోయింది కదా, ఇప్పుడైతే వేసేస్తున్నాను పచ్చిమిరపకాయ, కొత్తిమీర అనమాట. సో పచ్చిమిరపకాయ వల్ల ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుంది. లేదనుకుంటే కారం కూడా వేసుకోవచ్చు అనమాట. అలా కలిపేసి ఒక 2 మినిట్స్ ఇక అయితే దించేద్దాం. కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేనైతే మష్రూమ్ కర్రీ చేశాను, నాకైతే బాగానే నచ్చింది. కానీ మా హస్బెండ్కి పెడితే హోటల్ స్టైల్లో లేదు అని చెప్పాడు. బట్ హోటల్ స్టైల్ రావాలంటే మనం ఇంకొంచెం నూనె వేస్తే అప్పుడు వస్తుందిలే అనుకొని సో ఫినిష్ అయిపోయింది. ఇంకేముంది, దించి అయితే పెట్టేద్దాము. ఫైనల్గా మన మష్రూమ్ గ్రేవీ కర్రీ అయితే అయిపోయింది అనమాట. సింపుల్గా. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. దానికంటే ముందు సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.